NSTV న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు కడప నగరంలోని స్థానిక కోర్టు దగ్గర NDPS ఈగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతికి తరలించడంపై నిరసన వ్యక్తం చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాది పులికొండ ప్రమోద్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తున్నాయని, ఎన్నో ఉద్యమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలకు చలనం లేదని విమర్శించారు. NDPS ఫాస్ట్ కోర్టును తిరుపతికి తరలించడంపై అభ్యంతరం తెలియజేశారు. రాయలసీమలో హైకోర్టు గాని, హైకోర్టు బెంచ్ గాని ఇప్పటి వరకు ప్రభుత్వాలు రాయలసీమకు అవకాశం ఇవ్వకుండా తగిన జీవోను కూడా అమలు చేయలేదన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను వేరే ప్రాంతాలకు తరలించడం అనేది చాలా దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కడప జిల్లా న్యాయ వ్యవస్థ విషయంలో దారుణమైన ఘోరమైన అన్యాయం చేస్తున్నాయనేది కడప జిల్లాలే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదుల్లో ఉన్నటువంటి వాదన. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమకు న్యాయ వ్యవస్థ విషయంలో ఎలాంటి న్యాయం చేయలేదని చెప్పి మేము ఎన్నిసార్లు ఉద్యమాలు చేసినా కూడా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ, ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రభుత్వాలే ఉన్నాయి, అప్పుడు కూడా మాకు ఎలాంటి న్యాయమో చేయలేదు. కడప నగరం జయరాజ్ గార్డెన్లో జామియాతే ఉల్మాయే హింద్ లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించారు. కడప చరిత్రలోనే అతి భారీ సభ ఎప్పుడూ ఎన్నడూ జరగని విధంగా కడప జిల్లా చరిత్రలో దాదాపు 5 లక్షల మంది కన్నా ఎక్కువ మించిపోయిన జనాలు రావడం జరిగింది. ఆంధ్రాలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ ప్రజలు ఈ సభల్లో పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అమీర్ బాబు, రాష్ట్ర గౌరవ సలహాదారుడు అయినటువంటి అహ్మద్ షరీఫ్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ ఈ సభలో పాల్గొన్నారు. अगर यहाँ मौका मिल जाता है तो यहाँ की जमात भी हो जाएगी, वरना हमारी जमात अलग और आपकी अलग भी हो सकती है। हजरत मौलाना मुफ्ती अल्ताफ स्टेज से कुछ लोग यहाँ खड़े हो जाए ताकि सब मुत्तसिल हो जाए। मेरा ख्याल है जो तलबा है ये नीचे उतर करके यहाँ खड़े हो जाए ताकि सब मुत्तसिल हो जाए। हाँ क्या हुआ जी भाई, जो लोग दीवार पे हैं नीचे उतर जाए, उतर ना पड़े। और 2650 में मुल्क का आईन बना और 26 जनवरी 1950 में मुल्क का आईन नाफिज हुआ। हमको इस बात से वाकिफ होना चाहिए कि जब उस वक्त मुल्क की तकसीम हो गया भाई, माइक सही। कभी इसकी बैटरी बदलनी है, कभी इसकी बदलनी।
مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط جمعيت علماء हिंद मौलाना अरशद मदनी కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక పద్మానగర్లో గల పారమిత్ హెరిటేజ్ పాఠశాలలో నిసర్గ అనే పేరుతో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ప్రముఖ విద్యావేత్త పారమిత ఎక్స్ ఫ్లోరికా విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిసర్గ అనే అంశం ఆధారంగా ప్రకృతితో పాటు సాగే జీవన ప్రయాణం జరిగిన ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించారు. కళ్ళు చెదిరే నృత్యాలు, హృదయ స్పందనలను పెంచే పాటలు, ఆలోచనలను రేకెత్తించే నాటకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.
Mr. Harmantrao sir, the dynamic leader with a mission. Paramita Heritage School Principal and Academic Director Mr. Harmantrao sir is not just a leader in conventional sense, he's a leader defined by principles. His unwavering commitment to integrity has set golden standards for us to operate, ensuring transparency and honesty at the heart of every decision. His belief in innovation has empowered us to break boundaries, and steadfast dedication towards accountability has created a culture where each of us takes ownership and responsibility for the success. His leadership is a constant reminder that success is not just measured by the results, but by the principles we uphold along the way. With utmost respect and admiration, I cordially invite Mr. Harmantrao sir onto the stage for the principal's report. Good evening, everyone. My warmest welcome to all of you in this coolest weather, and all the children, all the performances, all the students who have performed from this stage, they have set the stage on fire, and that so we are enjoying all the performances. So it's a great evening with eye-feasting performances and ear-feasting anchoring of the kids. So dear parents, Paramita Heritage Premier, it's like a theater of arts. Not only today, every day, lot of activities go along with the academics. So here, I want to compete with my students, so I want to give you an eye-feasting report. So please watch audio visual of my report, and AV please. A heartfelt welcome to Dr. E. Prasad Rao, Chairman, Paramita Group of Schools. We welcome our Executive Directors of Paramita Group, Mrs. Prasanna Prasad Rao, Mr. Vinod Rao, Mrs. Rashmita Prasad, Mr. Rakesh Prasad, Mr. Ramana, Mr. Anukar Rao, Mr. Prasad, and Mrs. Prachi. Our cordial welcome to the principals of all the sister branches of Paramita. A delightful welcome to the coordinators, teachers, and students. A warm welcome to all the parents who are the pillars of our organization. School is a foundation for life. School doesn't mean only marks and grades. School is beyond grades. School is everything for a child. The modern child requires skills. Skills have to surpass the marks and grades. కరీంనగర్ ప్రెస్ మీట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం అభివృద్ధి వైపే ఆలోచనలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేటా రమేష్, మొక్కల పవన్, మాదా శ్రీనివాస్, నాగరాజ్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి, చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటారు. ఏ ప్రజలను అడిగి ఒక్కడ దగ్గరికి వెళ్ళి బీజేపీ మనకేమన్నా వ్యక్తిగతంగా లాభం చేకూరిందారంటే కూడా ఏం చెప్తారు ఇప్పుడు. కరోనా రూపాయ అమ్మాయి బాడదోగా నల్లధనం అన్న అది కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఈరోజు భారతీయ జూట్ పార్టీగా బీజేపీ పార్టీ ఉంది. ఒక్క మాట కూడా ఒక్క పని కూడా పారదర్శకత లేదు, ప్రణాళికాబద్ధంగా లేదు. కేవలం మేము కాశ్మీర్లో జీవనం తీసుకొచ్చినాము, ఈరోజు రోడ్ నిర్మాణం చేసినాము. ఈరోజు పెట్రోల్ ధర ప్రతి ఒక్కరి పేదల నుంచి రక్తం విడిచినట్టు విడుస్తుంది. పెట్రోల్ ధరల, గ్యాస్ ధరల ఇలా దేశ ఆర్థిక ఇబ్బందుల సామాన్యులు సతమతం అవుతుంటే వాళ్ళకి చేసే సాయం లేదు. కానీ వాళ్ళని నీడ్చుకదిని ఒక విద్యా విధానం లేదు, ఆరోగ్య విధానం లేదు, ఇండస్ట్రీ సెక్టార్లో నిరుద్యోగ సమస్య తీర్చింది లేదు. ఈరోజు ప్రతి విషయం లోపల కూడా ఎక్కడ కూడా కొందరికేడు మతతత్వ పార్టీల ద్వారా ఈ దేశాలు కాదు ఏ దేశం కూడా బాగుపడలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి పంచవర్ష ప్రణాళికల ద్వారా ఇవాళ ఇండస్ట్రీ సెక్టర్ కానీ, ఎడ్యుకేషన్, ఫ్రీ స్కూల్, ఫ్రీ హాస్టల్, ఫ్రీ ఆసుపత్రులు ఇలా అంచెలంచెలుగా ప్రణాళికల ద్వారా ఈ దేశ ప్రగతి తెచ్చి ఈరోజు కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి ఒక్కరి జోబులో ఫోన్ ఉన్న కారణం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఎక్కడ కూడా సామాన్యుల మీద భారం వేయలే, 60 రూపాయల పెట్రోల్ పెంచలే, పెట్రోల్ గ్యాస్ ధర కూడా సామాన్యుల ఇంటికి ఉచితంగా ఇచ్చింది.
సబ్సిడీ ద్వారా ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు ఆ సబ్సిడీలు ఎత్తేసింది, పెట్రోల్ ధరలు పెంచేసింది. ప్రతి ఒక్కరు కూడా కీలకంగా మార్చేది పెట్రోలే. ప్రతి విషయం ప్రతి సమస్య యొక్క అదే ఉంది. అటువంటి కూడా ఆర్థిక భారం మోపింది. ముఖ్యంగా ఇక ఈ పార్టీ బీజేపీ గురించి చెప్పాలంటే కాకరే కాంగ్రెస్ దేవుడి కాకరే ఇంద్రగాంధీ గారు ఈరోజు ఉన్నత దేశాలకు సమతుల్యంగా భారతదేశం ఉంది. ఇంత పాపులేషన్ ఉన్నప్పటికీ, ఇన్ని భాషలు ఉన్నప్పటికీ, ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ చిన్న ఏరియా ఉన్నది భారతదేశం. అటువంటి దేశం ఈరోజు ఉన్నత శిఖరాలకు ఎగిరి ఈరోజు అత్యున్నతమైన స్థానంలో భారతదేశం ఉన్నదానికి కాదు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ హస్నాపురం ముంపు బాధితులైన మాకు పట్టాలు ఇచ్చి 20 సంవత్సరాలు గడిచింది. అట్టి పట్టాలకు సంబంధించి బయట వాళ్లకు ఒక్కో ప్లాటుకు 2-3 పట్టాలు ఇచ్చి కొట్లాటలు పెట్టించినారు. హస్నాపూర్ గ్రామస్తులమైన మాకు ఆనాటి నుంచి నేటి వరకు కలెక్టర్లు, ఎంఆర్ఓలు, మంత్రులకు విజ్ఞాప పత్రాలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్కరూ స్పందించి మా సమస్య పరిష్కరించలేదు. ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నారు అని అన్నారు. ముఖ్యంగా ఈ హస్నాపూర్ 592 సర్వే నెంబర్లో ఎంత దొంగలకు ఇచ్చారు కాబట్టి అసలు వాస్తవంగా మనిషికి కూడా చొప్పున 42 మందికి అలాగే పక్కన పెట్టి అరకుండా 70 మందికి దొంగలకు ఇచ్చి క్యాన్సిల్ అయిపోయి క్యాన్సిల్ చేయకుండా డబ్బు పెట్టుకుని పరిచయం చేస్తారు. అసలైన మనుషులకు 15 రోజుల పక్కన చేయకపోతే జీవో ప్రకారం 40 మంది చేయకపోతే కోర్టు పోయి ఆర్డర్ తీసుకోవడం తప్పకుండా ఈ యొక్క హెచ్చరికలను జారీ చేస్తున్నారు. మేము లోయర్ మానేట్ డ్యాంలో ముప్పు గురైనటువంటి ముంపు బాధితులం. 16 గ్రామాలు ముప్పు గురగాగా ఆనాడు ప్రభుత్వాలు తక్కువ ఎస్టిమేట్ చేసి మాకు అన్యాయం చేసిండ్రు. 1000 రూపాయలకి ఎకరం చొప్పున ఎస్టిమేట్ చేసిన పొలం, ఆ పొలాలన్నీ ఊర్లన్నీ గ్రామాలన్నీ మేము ప్రభుత్వానికి లోయర్ మానేట్ డ్యాంలో డ్యామ్ నిర్మాణం కోసం మేము త్యాగం చేసి బయటకు వచ్చినాం. ఆనాడు ప్రభుత్వాలను మేము అడిగితే వాళ్ళు పట్టించుకోలేదు. కోర్టుకు పోతే కోర్టు మందలిస్తే వీళ్ళకి అన్యాయం జరిగిందా, వీళ్ళకు 1000 రూపాయలు ఎస్టిమేట్ చేయడమే దాన్ని ఆనాడు కోర్టు వారు మందలిస్తే ఆనాటి ప్రభుత్వాలు ఇంటికో ఉద్యోగం ఇంటికో ఇల్లు ఇస్తానని 98 ఒకటి ప్రవేశపెట్టింది. దాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదు. కర్నూలు జిల్లా ఆదోని వైఎంకే కాలనీలో వెలసిన సాయిబాబా మందిరం నందు సాయి భక్త బృందం వారిచే వృద్ధులకు, అనాథలకు, వికలాంగులకు దుప్పట్లు పంచడం జరిగింది. నడవలేని వృద్ధులకు ఇంటి దగ్గరకు వెళ్లి దుప్పట్లు అందించారు. సాయిబాబా అనుగ్రహం వల్ల 30 సంవత్సరాల నుంచి ఇలా సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాను రాను చలి తీవ్రంగా పెరుగుతుంది కాబట్టి వృద్ధులకు, వికలాంగులకు, బీదవాళ్లకు మాకు తోచిన ఉడత భక్తి సహాయ సహకారం అందించడం జరిగింది. సాయిబాబా అనుగ్రహం వల్ల వచ్చే సంవత్సరం ఒక మినీ లారీ దుప్పట్లు పంచే బలం కలిగించాలని అంటూ సాయిబాబా భక్త బృందం వాళ్ళు తెలపడం జరిగింది. జై సాయిరామ్, జై ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి. ये तेषामने वेदेन ब्रह्मकर्म समाधवे ओम दैविकाति चंदाः प्राणया विनियोगा ओम जय जय साई ओम साई ओम साई श्री साई जय जय श्री
जय जय साई ओम साई श्री साई जय जय साई साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय श्री साई जय साई जय जय श्री साई जय जय साई భక్తులు సాయిబాబా భక్తులు అందరికీ నా నమస్కారాలు. మీరందరూ రెగ్యులర్గా వచ్చేసి ఇట్లే సాయిబాబా దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, మేము చేస్తున్న సమ్మె 7వ రోజుకు చేరినా మమ్ములను పట్టించుకున్న నాథుడే లేడని, మేము చేస్తున్న ఉద్యోగంలో ఏవైనా చిన్న చిన్న అపశృతులు జరిగితే రాజకీయ నాయకులు, అధికారులు వెంటనే స్పందించి మెమోలు జారీ చేసేవారు. 7 రోజుల నుండి పిల్లలకు చదువులు లేక పాఠశాలలు వెలవెలపోతుంటే ఎందుకు స్పందించడం లేదని, మాపైన కనీస కనికారం కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. చెయ్యాలమ్మా చెయ్యాలి చెయ్యాలమ్మా చెయ్యాలి చెయ్యాలమ్మా చెయ్యాలి చెయ్యాలమ్మా చెయ్యాలి చెయ్యాలమ్మా వెంటనే సీఎం
రోజు వరకు 7వ రోజు చేరుకున్నామండి సమ్మెలో. 7 రోజుల నుండి కనీసం ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనేది కూడా కనీసం పట్టించుకున్న నాదు కూడా లేదండి. స్కూల్లో చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పుడు బోలెడన్ని పొలిటికల్ ఏం జరిగింది ఎట్లా అని వెంటనే మేము ఇష్యూ చేసాం. మీరు 7 రోజుల నుండి పిల్లలకు చదువులు పాఠాలు లేక వెలవెళ్ళబోతుంటే కూడా ఎందుకు స్పందించలేరో మాకు తెలియాలండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క స్టాఫ్ ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది కనీసం వచ్చి అడగడం అన్నది ప్రభుత్వం కనీస బాధ్యత అవుతుంది. ఇంతవరకు ఎవరు రెస్పాండ్ ఎందుకు అవుతున్నారో అర్థం అవ్వట్లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లుల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నేతలు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చారన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లను పేద ప్రజలపైన భారం మొత్తం విద్యుత్ స్మార్ట్ మీటర్లను పేద ప్రజలపైన భారం డ్రాప్ ఛార్జీలు మొత్తం కలిపి అంతా 400 చిల్లర వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక స్పష్టమైన హామీ ప్రజానికి ముందు ఉంచింది. అదేమిటంటే రానున్న కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజానికం మీద మోపము అని చెప్పి కూటమి నేతలు ప్రకటన చేశారు. ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల గ్రామంలో సిఎస్ఐ చర్చ్లో నిన్నటి రోజున ఆదివారం సెమీ క్రిస్మస్ సంబరాలు చర్చ్ ఫాస్టర్ రూబెన్ మాణిక్యం ఇమాన్యుయల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరం. ఇప్పటిదాకా మనకు ఫాస్టర్స్ చెప్తా ఉన్నారు ఒకటే, మనం ఒక దైవ సన్నిధిలో ఉన్నప్పుడు మరి ఎవరైనా కానీ మంచిని తీసుకోవాలి, ఏదైనా చెడును వదిలేసి మంచిని తీసుకోవాలి. అవునా? టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, పార్టీ అధికార ప్రతినిధి లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీపల్లి మాణిక్యాలరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కెఎస్ జవహర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాకు న్యాయం చేయండి. టీడీపీ కార్యాలయానికి క్యూ కట్టిన వైఎస్ఆర్సీపీ బాధితులు గత ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తమ సమస్యలను వారు దరఖాస్తుల రూపంలో నేతలకు అందించారు.
మనం ఏం చెప్పాలి, కోర్టు కూడా చెప్పాలి. కోడలు గారిని ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని అడుగుతుంది. నియోజకవర్గం పొల్లూరు కదా, వాళ్ళ కోడలు కొట్టిన కేసు అది. పక్క తీసుకెళ్ళి మాట్లాడి సెటిల్ చేస్తాడు. ఇప్పుడు అవ్వకపోతే 3 సార్లు చూస్తారు కదా. మనుషులు బైన్సా పట్టణంలోని కిసాన్ గల్లీలో సోమవారం రాజరాజేశ్వర ఆలయ ప్రతిష్టాపన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివాలయంలో మహాభిషేకం, హారతి కార్యక్రమాలను చేపట్టారు. వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర, సర్పంచ్ కుంట రాజలింగు, ఉప సర్పంచ్ దీపోల్ల సాయినాథ్, ప్రధాన కార్యదర్శి ఆళ్లకొండ సతీష్, కోశాధికారి రాజు, మాజీ సర్పంచ్ కొర్వి చిన్నన్న, కాసారోళ్ల ప్రవీణ్, కానోళ్ల సందేశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కేజీ సత్రం వద్ద చెన్నై బెంగళూరు జాతీయ రహదారి నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో చీకురుపల్లి గ్రామానికి సమీపంలో కొండపై వెలసిన శ్రీ పార్వతీ సమేత సిద్ధేశ్వర స్వామి వారి దర్శనానికి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పిఠాపురంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదికలో సురవరపు సత్యరాజు అను నేను కలెక్టర్ గారిని దుర్భాషలతో దూషించానని మీడియా మాధ్యమాలలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అదంతా అవాస్తవం. నేను అధికారులను దూషించలేదు. టీడీపీ పార్టీలో నాయకులు, మా జనసేన పార్టీలో నాయకులు కావాలనే నాపై కక్షపూరితంగా నేను అధికారులను దూషించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా పేరు సురవరపు సత్యరాజు, కాంట్రాక్టర్. నేను పిఠాపురం పరిసర ప్రాంతాల్లో కాకినాడ ఇలాగ తుని గట్టా చేస్తుంటాను. గత 20 సంవత్సరాల బట్టి నేను కాంట్రాక్ట్ చేస్తున్నాను. నేను ఈ గవర్నమెంట్ వచ్చాక అన్నా క్యాంటీన్లు మరియు డీసిల్టేషన్ పూడికి తీతలు చేసి ఉన్నాను. నాకు వచ్చి 1 కోటి చిల్లర రావాలా బిల్లు. గత ప్రభుత్వంలో 1,99,00,000 రావాలా. అవి కోర్టుకు వేసుకున్నాను. ఈ యొక్క బిల్లు నిమిత్తం కలెక్టర్ గారిని 3 పర్యాయములు కలవడం జరిగింది. ఆయన హృదయపూర్వకంగా అదే బ్రదర్గా నీ బిల్లు ఇప్పిస్తాను, నువ్వు కొంచెం స్లో అని చెప్పారు. ఈరోజు కలెక్టర్ గారు పిఠాపురం గ్రీవెన్స్కి వచ్చారు. నేను మళ్ళీ అదే రిప్రజెంటేషన్ పట్టుకు వెళ్ళాను. ఈ విధంగా నీకు 18ని మినిస్టర్ వస్తున్నారు నారాయణ గారు, నేను పరిష్కరిస్తాను, నీ సమస్య సాల్వ్ చేస్తాను అన్నారు. అదే బ్రదర్ కన్నా ఎక్కువగా అన్నారు. నేను ఇన్నిసార్లు మా అక్కగారు అమ్మాయి పెళ్ళి ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను సారు, నేను డబ్బులు తీసుకున్నాను సారు,
ఆ డీసిల్టేషన్ అన్నా ఇప్పించానని అడిగాను. ఈలోగా వెనకాల ఉన్న వాళ్ళు మా జనసేన కార్యకర్తలు, కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అది ఎగతాళి చేశారు. దానివల్ల నేను ఇరిటేట్ అయ్యి ఈ విధంగా యూస్లెస్ ఫెలోస్ అనడం జరిగింది. జిల్లా ఎర్రగుంట్ల ఆర్టీపీ స్టేజ్ 4 ప్లాంట్లో సందీప్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు ఫ్లయాస్లో కూరుకుపోయి మృతి. ఆర్టీపీపీ యాజమాన్యం భద్రతలో నీలినీడలు కమ్ముకున్నాయి. నాగార్జున కన్స్ట్రక్షన్ వారి భద్రతా లోపం వలన కూలీలకు ప్రమాదం జరిగిందంటున్న స్థానికులు. మృతి చెందిన బాధితుని కుటుంబానికి శాశ్వత ఉద్యోగం మరియు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.